టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ఎపిసోడ్లో మనం ఇంపార్టెంట్ డేస్కు ఉన్నటువంటి థీమ్స్ గురించి చర్చించుకుందాం. ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫైర్స్ని ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకొని చదవాలి. అలా ఎలాగంటే ఇంపార్టెంట్ డేస్ అంటూ, ప్రాంతీయ అంశాలు అని చెప్పి, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకొని చదివినట్టయితే రివిజన్ చేయడం ఈజీ అవుతుంది, దాన్ని గుర్తుంచుకోవడం కూడా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ఇంపార్టెంట్ డేస్, వాటికి ఉన్నటువంటి థీమ్స్, వాటి బ్యాక్గ్రౌండ్ గురించి చర్చించుకుందాం. వాటిలో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి, ఆర్బీఐ ఫౌండేషన్ డే. సో ఆర్బీఐ ఫౌండేషన్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డే ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఏప్రిల్ 1. సో 1935 ఏప్రిల్ 1 నుండి ఇది అమల్లో ఉందన్నమాట. ఆర్బీఐ అమల్లో. అందుకు గాను ఆ రోజును పురస్కరించుకొని మనం ఆర్బీఐ ఫౌండేషన్ డేగా జరుపుకుంటాం. సో ఆర్బీఐ ఫౌండేషన్ డే జరుపుకుంటున్నాం కాబట్టి సో ఆర్బీఐకి సంబంధించిన గవర్నర్ ఎవరు, ఇప్పుడు గవర్నర్ ఎవరు, మొట్టమొదటిసారిగా గవర్నర్ ఎవరు, మొట్టమొదటి ఇండియన్ గవర్నర్ ఎవరు, అవన్నీ చూద్దాం. సో ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత దాస్. ఎవరు? శక్తికాంత దాస్. మొట్టమొదటి గవర్నర్ ఎవరు 1935లో అంటే సర్ ఆస్బర్న్ స్మిత్. సో ఓ స్మిత్ అని కూడా అంటాం అనమాట. ఎప్పుడు 1935లో. సో తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్బీఐకి గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే సిడి దేశ్ముఖ్. ఎవరు? సిడి దేశ్ముఖ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ప్రస్తుతం ఎవరున్నారు? శక్తికాంత్ దాస్. సో ఫస్ట్ ఎవరు 1935లో ఎవరున్నారు? ఓ స్మిత్. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరున్నారు? సిడి దేశ్ముఖ్. ఆర్బీఐ ఫౌండేషన్ డేని ఎప్పుడు జరుపుకోవడం? ఏప్రిల్ 1. ఎప్పటి నుండి ఉంది ఇది అంటే అమల్లో ఉంది లేదా పనిచేస్తుంది భారతదేశంలో అంటే 1935 ఏప్రిల్ 1 నుండి. ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ముంబైలో. ఎక్కడ? ముంబైలో. నెక్స్ట్ అంశం చూడండి, ఉత్కల్ దివాస్ లేదా ఒడిశా ఫౌండేషన్ డే. సో ఈ ఉత్కల్ దివాస్ లేదా ఒడిశా ఫౌండేషన్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 1. ఎప్పుడు? ఏప్రిల్ 1. ఆర్బీఐ ఫౌండేషన్ డే ఎప్పుడు? ఏప్రిల్ 1. నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్. సో ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్ ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 7 వరకు. సో బ్లైండ్నెస్కి సంబంధించిన అంశాలు, వాటిపైన అవగాహన కార్యక్రమాలు జరపాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్. ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుపుకుంటాం? ఏప్రిల్ 1 ఏప్రిల్ 7. నెక్స్ట్ అంశం, వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 2. సో దీనికి సంబంధించిన థీమ్ చూడండి, ఇయర్ గాను మూవింగ్ ఫ్రమ్ సర్వైవింగ్ టు థ్రైవింగ్, ఆర్టిస్టిక్ ఇండివిజువల్స్ షేర్ రీజనల్ పర్స్పెక్టివ్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. సో వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే ఏప్రిల్ 2. ఎప్పుడు? ఏప్రిల్ 2. నెక్స్ట్ అంశం చూడండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ మైన్ అవేర్నెస్. సో మైన్స్కి సంబంధించి, గన్నులకు సంబంధించిన ఒక డే ఉండాలని చెప్పి పెట్టిరు. అది ఎప్పుడు అంటే ఏప్రిల్ 4. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, దానికి సంబంధించి ఇంటర్నేషనల్ డే ఆఫ్ మైన్ అవేర్నెస్ గురించి ప్రొటెక్టింగ్ లైవ్స్ బిల్డింగ్ పీస్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. దేనికి సంబంధించి? ఇంటర్నేషనల్ డే ఆఫ్ మైన్ అవేర్నెస్కి సంబంధించిన థీమ్. నెక్స్ట్ నేషనల్ మ్యారిటైమ్ డే. సో నేషనల్ మ్యారిటైమ్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే ఏప్రిల్ 5. ఎప్పుడు? ఏప్రిల్ 5. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, నావిగేటింగ్ ద ఫ్యూచర్ సేఫ్టీ ఫస్ట్. సో నావిగేటింగ్ ద ఫ్యూచర్ సేఫ్టీ ఫస్ట్ అనేది ఈ ఇయర్ యొక్క నేషనల్ మ్యారిటైమ్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దాన్ని? ఏప్రిల్ 5. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్ ఎప్పుడు జరుపుకుంటాం దీని అంటే ఏప్రిల్ 5. ఎప్పుడు? ఏప్రిల్ 5. ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, దానికి సంబంధించి ప్రమోటింగ్ అ కల్చర్ ఆఫ్ పీస్ విత్ లవ్ అండ్ కన్సైన్స్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్ ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 5. నెక్స్ట్ నేషనల్ హ్యాండ్మేడ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 6. ఎప్పుడు? ఏప్రిల్ 6. ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, బై హ్యాండ్మేడ్ ప్రోడక్ట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నేషనల్ హ్యాండ్మేడ్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? ఏప్రిల్ 6. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? బై ఆ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నేషనల్ లైబ్రరీ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే అది కూడా ఏప్రిల్ 6. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ అనేది ఎప్పుడు జరుపుకుంటామంటే అది కూడా 6. 6 చూడండి, చాలా డేస్ ఉన్నాయి. ఏప్రిల్ 6 ఏంటి? నేషనల్ హ్యాండ్మేడ్ డే ఉంది, నేషనల్ లైబ్రరీ డే ఉంది, ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ ఇది కూడా ఏప్రిల్ 6. ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, దీనికి సంబంధించి స్పోర్ట్స్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్
పీస్ఫుల్ అండ్ ఇన్క్లూజివ్ సొసైటీస్ అనేది ఈ ఇయర్ యొక్క థీము. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ సంబంధించిన థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? April 6th. నెక్స్ట్ వరల్డ్ హెల్త్ డే. సో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. సో ఎప్పుడు జరుపుకుంటాం అంటే April 7th. ఎప్పుడు జరుపుకుంటాం? April 7th. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగాడు, అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి బిట్. ఇయర్ థీమ్ చూడండి, మై హెల్త్ మై రైట్. ఏంటి ఇయర్ యొక్క వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ ఏంటి? మై రైట్, మై హెల్త్ మై రైట్. ఎప్పుడు జరుపుకుంటాము? April 7th. నెక్స్ట్ వరల్డ్ హోమియోపతి డేని ఎప్పుడు జరుపుకుంటామంటే April 10th. ఎప్పుడు? April 10th. సో హెల్త్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 7th. వరల్డ్ హోమియోపతి డేని ఎప్పుడు జరుపుకుంటాము? April 10th. సో డాక్టర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? July 1st. సో అలా ఒక అంశానికి సంబంధించిన ఏదైనా ఉంటే దానికి రిలేటెడ్గా చూసుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉపయోగపడుతుందండి. సో వరల్డ్ హోమియోపతి డేని ఎప్పుడు జరుపుకుంటామంటే April 10th. థీమ్ వచ్చేసి హోమియో పరివార్, వన్ హెల్త్ వన్ ఫ్యామిలీ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ హోమియోపతి డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం? April 10th. నెక్స్ట్ నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే. సో నేషనల్ సేఫ్ మదర్హుడ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే April 11th. ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, దానికి సంబంధించి ఈక్విటీ ఇన్ మెటర్నల్ హెల్త్ కేర్, లీవింగ్ నో మదర్ బిహైండ్. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? ఈక్విటీ ఇన్ మెటర్నల్ హెల్త్ కేర్, లీవింగ్ నో మదర్ బిహైండ్ అనేది ఈ ఇయర్ యొక్క నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? April 11th. ఎప్పుడు? April 11th. నెక్స్ట్ వరల్డ్ పార్కిన్సన్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే ఇది కూడా April 11th. ఎప్పుడు? 11th. నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ మాసకేర్. సో జలియన్ వాలాబాగ్ దుర్ఘటన అని అంటాం కదా, సో దానికి సంబంధించి ఎప్పుడు జరుపుకుంటాం దాని స్మారక దినోత్సవంగా అంటే April 13న. ఎప్పుడు? April 13. దీన్ని అమృత్సర్ మాసకేర్ అని కూడా అంటారు, అమృత్సర్ మాసకేర్ అని కూడా అంటారు. సో జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది అంటే April 13, 1919. సో ఎందుకు ఎలా అంటే దానికి సంబంధించి హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, సో రౌలట్ యాక్ట్కి అగేన్స్ట్గా మరియు సైఫుద్దీన్ కిచ్లు సత్యపాల్ని అరెస్ట్ చేసినందుకు గాను చాలామంది అక్కడ జలియన్ వాలాబాగ్లో గుమికూడడం, వాళ్ళపైన బ్రిటిష్ వాళ్ళు కాల్పులు జరపడం జరిగింది, ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. స్వాతంత్ర సంగ్రామంలో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు, చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది స్టాటిక్గా ఉన్నటువంటి క్వశ్చన్, డైనమిక్గా ఉన్నటువంటి క్వశ్చన్. సో డైనమిక్ అనేది ఏంటి అంటే జలియన్ వాలాబాగ్ మాసకర్ ఎప్పుడు జరిగింది అనేది. ఎప్పుడు? April 13. సో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్టాటిక్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఎప్పుడు జరిగిందంటే 1919. సో ఏ యాక్ట్కు అగేన్స్ట్గా వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేయాలనుకున్నారంటే రౌలట్ యాక్ట్. ఇది రౌలట్ యాక్ట్. నెక్స్ట్ అంశం చూడండి, బిఆర్ అంబేద్కర్ రిమెంబరెన్స్ డే. సో బిఆర్ అంబేద్కర్ రిమెంబరెన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము అంటే April 14th. సో ఆయన జన్మదినం సందర్భంగా దీన్ని జరుపుకుంటాము. సో ఎప్పుడు పుట్టారు ఆయన అంటే April 14, 1891. ఎప్పుడు ఆయన వర్ధంతి ఎప్పుడు అంటే December 6th. ఎప్పుడు మరణించారు అంటే 1956. సో బిఆర్ అంబేద్కర్ రిమెంబరెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే April 14th. సో భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ రిమెంబరెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే April 14th. సో ఆయన స్థాపించినటువంటి పొలిటికల్ పార్టీస్ ఏంటి అంటే ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ 1942లో, అంబేద్కర్ ఇంకొక పార్టీని కూడా పెట్టడం జరిగింది, అదేంటి అంటే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 1936లో. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు బిట్లు చాలా ఎగ్జామ్లో అడిగాడు, సివిల్స్ లాంటి ఎగ్జామ్లో కూడా ఈ బిట్ అడిగారు. సో ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ ఎప్పుడు అంటే 1942లో, ఇంకో పార్టీ ఏంటి అంటే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఎప్పుడు అంటే 1936లో. ఇప్పుడు 1936లో. నెక్స్ట్ వరల్డ్ క్వాంటమ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 14th. ఎప్పుడు? 14th. సో క్వాంటమ్ సైన్స్ గురించి, క్వాంటమ్ టెక్నాలజీ గురించి జనాలు మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో పెట్టిందే వరల్డ్ క్వాంటమ్ డే. ఎప్పుడు జరుపుకుంటాం? April 14th. నెక్స్ట్ వరల్డ్ ఆర్ట్ డే, కళలకు సంబంధించిన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ప్రపంచ కళా దినోత్సవం ఎప్పుడు అంటే April 15th. ఎప్పుడు? April 15th. ఈ ఇయర్ ఒక థీమ్ చూడండి, దానికి సంబంధించింది అ గార్డెన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కల్టివేటింగ్ కమ్యూనిటీ త్రూ ఆర్ట్. అ గార్డెన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కల్టివేటింగ్ కమ్యూనిటీ త్రూ ఆర్ట్ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ ఆర్ట్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం? April 15th. ఎప్పుడు? April 15th. నెక్స్ట్ వరల్డ్ హెమోఫిలియా డే. సో వరల్డ్ హెమోఫిలియా డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే April 17th. సో హెమోఫిలియా డేకి సంబంధించి అంశం ఏంటి అంటే థీమ్ ఏంటి చూడండి, ఈ ఇయర్ యొక్క ఈక్విటబుల్ యాక్సెస్ ఫర్ ఆల్ రికగ్నైజింగ్
ఆల్ బ్లీడింగ్ డిజార్డర్స్. సో బ్లీడింగ్ డిజార్డర్కి సంబంధించినటువంటిదండి ఈ హెమోఫిలియా డే. సో వరల్డ్ హెమోఫిలియా డేని ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఏప్రిల్ 17న. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటంటే ఎక్విటబుల్ యాక్సెస్ ఫర్ ఆల్, రికగ్నైజింగ్ ఆల్ బ్లీడింగ్ డిజార్డర్స్ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ హెమోఫిలియా డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం? 17th ఏప్రిల్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్. సో వరల్డ్ హెరిటేజ్ డే కూడా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని అంటే ఏప్రిల్ 18న. ఎప్పుడు? ఏప్రిల్ 18న. సో దీని యొక్క థీమ్ చూడండి, ఇది డిస్కవర్ అండ్ ఎక్స్పీరియన్స్ డైవర్సిటీ అనేది ఈ ఇయర్ యొక్క ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకోవడం? ఏప్రిల్ 18న. నేషనల్ సివిల్ సర్వీసెస్ డే చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు. సో ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 21న. ఎప్పుడు? ఏప్రిల్ 21న. అర్త్ డే, ధరిత్రి దినోత్సవం, భూమి దినోత్సవం అంటంగా. సో దాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 22nd. చాలా ఇంపార్టెంట్ బిట్. ఈ బిట్ను కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు. సో ధరిత్రి దినోత్సవం చాలా ఎగ్జామ్లో అడిగారు కాబట్టి ఇయర్ థీమ్ అడగవచ్చు. సో థీమ్ ఏంటి చూడండి, ఇయర్ యొక్క థీము, ఎర్త్ డే యొక్క థీము ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్. ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అనేది ఈ ఇయర్ యొక్క ఎర్త్ డే యొక్క థీము. ఎప్పుడు జరుపుకుంటుందని? ఏప్రిల్ 22nd. నెక్స్ట్ వరల్డ్ బుక్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 23rdన. ఎప్పుడు? ఏప్రిల్ 23rd. సో వరల్డ్ బుక్ డేకి సంబంధించిన ఈ ఇయర్ థీమ్ చూడండి, రీడ్ యువర్ వే. రీడ్ యువర్ వే అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ బుక్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం? ఏప్రిల్ 23rdన. నెక్స్ట్ నేషనల్ పంచాయతీ రాజ్ డే. సో నేషనల్ పంచాయతీ రాజ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 24th. సో ఏప్రిల్ 24th ఎందుకు జరుపుకుంటామంటే 1993 ఏప్రిల్ 24 నుండి పంచాయతీరాజ్ శాఖ చట్టం రావడం చేత భారతదేశంలో ఆ రోజును పురస్కరించుకొని మనం నేషనల్ పంచాయతీరాజ్ డేను జరుపుకుంటాం. ఎప్పుడు? ఏప్రిల్ 24th. సో పంచాయతీరాజ్ సంబంధించినటువంటి అమెండ్మెంట్ ఏంటి అని అడిగారు అనుకోండి, 73rd అమెండ్మెంట్. ఎప్పుడు వచ్చింది? అది 1993 నుండి అమల్లో ఉంది, ఏప్రిల్ 24 నుండి. ఎప్పుడు? ఏప్రిల్ 24 నుండి. నెక్స్ట్ అంశం చూడండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ మల్టీలాటరలిజం అండ్ డిప్లొమసీ ఫర్ పీస్ అనే దాన్ని కూడా ఎప్పుడు జరుపుకుంటాం అంటే ఏప్రిల్ 24th. పంచాయతీరాజ్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 24. ఎప్పుడు? ఏప్రిల్ 24న. నెక్స్ట్ అంశం చూడండి, వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 24 to 30. సో థీమ్ చూడండి, హ్యూమన్లీ పాసిబుల్ ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? ఏప్రిల్ 24 to 30. నెక్స్ట్ వరల్డ్ మలేరియా డే, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. వరల్డ్ మలేరియా డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే ఏప్రిల్ 25న. ఎప్పుడు? ఏప్రిల్ 25న. ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, యాక్సలరేటింగ్ ద ఫైట్ అగేన్స్ట్ మలేరియా ఫర్ అ మోర్ ఈక్విటబుల్ వరల్డ్. సో యాక్సలరేటింగ్ ద ఫైట్ అగేన్స్ట్ మలేరియా ఫర్ అ మోర్ ఈక్విటబుల్ వరల్డ్ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ మలేరియా డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? ఏప్రిల్ 25th. ఎప్పుడు జరుపుకుంటాం? ఏప్రిల్ 25న. నెక్స్ట్ ఇంటర్నేషనల్ గర్ల్స్ ఇన్ ఐసీటీ డే. సో గర్ల్స్ ఇన్ ఐసీటీ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే ఏప్రిల్ 25th. ఇది కూడా ఎప్పుడు? ఏప్రిల్ 25th. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, లీడర్షిప్. ఇది లీడర్షిప్. సో లీడర్షిప్ అనేది ఇంటర్నేషనల్ గర్ల్స్ ఇన్ ఐసీటీ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? ఏప్రిల్ 25th. ఎప్పుడు? ఏప్రిల్ 25th. నెక్స్ట్ అంశం చూడండి, ఇంటర్నేషనల్ డెలిగేట్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 25th. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ చూడండి, టు రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ రోల్ ఆఫ్ డెలిగేట్స్ హూ రిప్రజెంట్ దేర్ కంట్రీస్ ఎట్ ద యునైటెడ్ నేషన్స్. సో యునైటెడ్ నేషన్స్లో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో, వాళ్ళ దేశం నుంచి సభ్యులుగా ఉన్నారో వాళ్ళని గుర్తించడం కోసం ఉద్దేశించిందే ఇంటర్నేషనల్ డెలిగేట్స్ డే. ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 25th. ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, టుగెదర్ వి ఛాలెంజ్ దోస్ ఇన్ పవర్. సో టుగెదర్ వి ఛాలెంజ్ దోస్ ఇన్ పవర్ అనేది ఈ ఇయర్ యొక్క ఇంటర్నేషనల్ డెలిగేట్స్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం? ఏప్రిల్ 25th. నెక్స్ట్ ఇంటర్నేషనల్ చెర్నోబిల్ డిజాస్టర్ రిమెంబరెన్స్ డే, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో విపత్తు నిర్వహణలో కానీ వాటికి సంబంధించిన పర్యావరణ అంశాల్లో భాగంగానే దీన్ని అడిగే అవకాశం ఉంటుంది. సో 1986లో ఏప్రిల్ 25-26 రోజుల్లో చెర్నోబిల్ డిజాస్టర్ జరిగింది. ఎక్కడ అంటే సోవియట్ యూనియన్లో, అంటే అప్పటి సోవియట్ యూనియన్లో. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఎప్పుడు ఆ రిమెంబరెన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 26th. చెర్నోబిల్ డిజాస్టర్ ఎప్పుడు జరిగింది అని అడగవచ్చు, 1986లో. ఎప్పుడు? 1986లో. నెక్స్ట్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే. సో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 26th. ఎప్పుడు? ఏప్రిల్ 26th. థీమ్ వచ్చేసి దీని ఈ ఇయర్ ఐపీ అండ్ ద ఎస్టీజీస్ బిల్డింగ్ అవర్ కామన్ ఫ్యూచర్ విత్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం? ఏప్రిల్ 26th.
సో WIPOకి సంబంధించి ఆర్గనైజేషన్ ఉంది, దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో. ఎప్పుడు ఏర్పడింది? ఇది 1967లో ఏర్పడింది. సో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే ఎప్పుడు జరుపుకుంటాము? April 26. ఇయర్ యొక్క థీమ్ ఏంటి? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అండ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, బిల్డింగ్ అవర్ కామన్ ఫ్యూచర్ విత్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే యొక్క థీమ్. నెక్స్ట్ వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ అనేది ఎప్పుడు జరుపుకుంటామంటే April 28. ఎప్పుడు? April 28. నెక్స్ట్ వరల్డ్ వెటరినరీ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే లాస్ట్ సాటర్డే ఆఫ్ ఏప్రిల్. సో సాటర్డే ఏప్రిల్లో వచ్చేటువంటి లాస్ట్ సాటర్డేని వెటరినరీ డేగా జరుపుకుంటాం. సో ఈ ఇయర్ ఎప్పుడు వచ్చిందంటే April 27న. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, వెటర్నరియన్స్ ఆర్ ఎసెన్షియల్ హెల్త్ వర్కర్స్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్, వరల్డ్ వెటర్నరీ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం? లాస్ట్ సాటర్డే ఆఫ్ ఏప్రిల్. సో ఏప్రిల్లో వచ్చేటువంటి లాస్ట్ శనివారాన్ని, చివరి శనివారాన్ని వరల్డ్ వెటర్నరీ డేగా జరుపుకుంటాం. నెక్స్ట్ అంశం చూడండి, ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అంటే April 29న. ఎప్పుడు? April 29న. నెక్స్ట్ అంశం చూడండి, ఇంటర్నేషనల్ జాజ్ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే April 30న. ఎప్పుడు? April 30న. ఇప్పటి వరకు మనము April 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉన్నటువంటి థీమ్స్ను చాలా క్విక్గా చూసాం కదా. వాటికి సంబంధించిన ఎప్పుడైనా అండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా అంశాలను చదవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని రివిజన్ చేయడము, ఆ రివిజన్ చేసినటువంటి అంశాలను మోడల్ పేపర్ చేయడం కానీ, టెస్ట్ సిరీస్లో రాయడం కానీ, ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రాసినప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో మేము గత కొన్ని ఎపిసోడ్లుగా ఈ ఎపిసోడ్స్ అంటే కరెంట్ అఫైర్స్ ఎపిసోడ్ ఎండింగ్లో ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పెట్టడం జరుగుతుంది, పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో. సో ఇప్పటి వరకు మనము April 2024కు సంబంధించిన ఇంపార్టెంట్ డేస్, వాటి థీమ్స్ చూసుకున్నాం కదా. సో ఇప్పుడు కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూద్దాము. వాటికి కూడా నేను రెగ్యులర్గా చెప్పినట్టుగానే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తూ 2 ఆప్షన్స్ ఉంచడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడాలనే ఉద్దేశంతో, రివిజన్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో. సో ఆల్మోస్ట్ ఆ క్వశ్చన్స్ అన్నీ ఈ ఎపిసోడ్లోనే ఉంటాయండి. సో మీకు ఒకవేళ ఆన్సర్ రాలేదంటే ఎపిసోడ్లోకి వెళ్ళడం కానీ, నేను నెక్స్ట్ స్లైడ్ వచ్చే లోపల దానికి ఆన్సర్ చేయడం కానీ, హింట్ ఇవ్వడం కానీ జరుగుతుంది, గమనించగలరు. సో మొట్టమొదటి క్వశ్చన్ చూడండి, ఒడిషా ఫౌండేషన్ డే ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఉత్కర్ దివాస్, ఉత్కస్ట్ దివాస్, నన్ ఆఫ్ ద అబో, ఉత్కల్ దివాస్. ఏది? సో ఏబిలోనే ఆన్సర్ ఉందండి, సి అండ్ డి ఆన్సర్ కాదు. ఉత్కల్ దివాస, ఉత్కర్ దివాస. ఒడిషా ఫౌండేషన్ డే ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఉత్కల్ దివాస, ఉత్కర్ దివాస. నెక్స్ట్, వెన్ ద వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే హ్యాజ్ అబ్జర్వ్డ్. సో వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే ఎప్పుడు జరుపుకుంటాం? 6th April, 9th April, 4th April, 2nd April. సి అండ్ డిలోనే ఆన్సర్ ఉందండి, ఏ అండ్ బి ఆన్సర్ కాదు. వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వరల్డ్ హెల్త్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్ ఇన్ ఏప్రిల్? 3rd April, 7th April, 11th April, 13th April. సో బి అండ్ సిలోనే ఆన్సర్ ఉందండి, ఏ అండ్ డిలో ఆన్సర్ లేదు. 7th April, 11th April, ఈ రెండిట్లో ఏది ఆన్సర్? వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో బి అండ్ సిలోనే ఆన్సర్ ఉంది, ఏ అండ్ డి ఆన్సర్ కాదు. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్ టుక్ ప్లేస్ ఆన్ 13th April ఇన్ ఇండియన్ హిస్టరీ? జలియన్వాలా బాగ్ మాసకేరా, సివిల్ డిసోబీడియన్స్ మూమెంటా, నాన్ కోఆపరేషన్ మూమెంటా, హోమ్ రూల్ మూమెంటా? ఏది? ఏ అండ్ సి ఆన్సర్లో ఉందండి, బి అండ్ డి ఆన్సర్ కాదు. సో ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది, బి అండ్ డి ఆప్షన్స్ కావు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్ టుక్ ప్లేస్ ఆన్ April 13th ఇన్ ఇండియన్ హిస్టరీ? జలియన్వాలా బాగా, నాన్ కోఆపరేషన్ మూమెంటా? బి అండ్ డి ఆన్సర్ కదండి, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, వరల్డ్ హోమియోపతి డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్ ఇన్ ఏప్రిల్? April 8th, April 10th, April 12th, April 14th. ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉందండి, సి అండ్ డి ఆన్సర్ కాదు. నెక్స్ట్, ఆన్ విచ్ డే అంబేద్కర్ జయంతి ఈజ్ అబ్జర్వ్డ్? సో 12th April, 13th April, 14th April, 15th April. సి అండ్ డిలోనే ఆన్సర్ ఉందండి, ఏ అండ్ బి ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ వరల్డ్ హెమోఫిలియా డే సెలబ్రేటెడ్? 15th April, 16th April, 17th April, 18th April. బి అండ్ సిలోనే ఆన్సర్ ఉందండి, ఏ అండ్ డి ఆన్సర్ కాదు. నెక్స్ట్ అంశం, వరల్డ్ ఎర్త్ డే సెలబ్రేటెడ్ అని చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. 18th April, 20 April, 22nd April, 24th April. సి అండ్ డిలోనే ఆన్సర్ ఉందండి, ఏబి ఆన్సర్ కాదు. వరల్డ్ ఎర్త్ డే ఎప్పుడు జరుపుకుంటాం? సో ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ అని చెప్పుకున్నాము, దీనికి సంబంధించిన థీమ్. సో వరల్డ్ ఎర్త్ డేని ఎప్పుడు జరుపుకుంటారు? సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది, ఏ అండ్ బి ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 25th April? వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డేనా,
వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్, వరల్డ్ మలేరియా డేనా, వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డేనా? సో బి అండ్ సిలోనే ఆన్సర్ ఉందండి, ఏ అండ్ డి ఆన్సర్ కాదు. వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ వర్క్ ఎట్ వర్క్, వరల్డ్ మలేరియా డేనా? బి అండ్ సిలోనే ఆన్సర్ ఉంది, ఏ అండ్ డి ఆన్సర్ కాదు. నెక్స్ట్, ద లాస్ట్ సాటర్డే ఆఫ్ ఏప్రిల్ ఈ సెలబ్రేటెడ్ యాజ్. సో ఏప్రిల్లో వచ్చేటువంటి లాస్ట్ సాటర్డేని ఏ విధంగా జరుపుకుంటాం? వరల్డ్ హెరిటేజ్ డేనా, ఇంటర్నేషనల్ వాటర్ డేనా, వరల్డ్ హియరింగ్ డేనా, వరల్డ్ వెటర్నరీ డేనా? సి అండ్ డి ఆప్షన్లోనే ఆన్సర్ ఉందండి, ఏబీలో లేదు. సో వరల్డ్ హియరింగ్ డేనా, వరల్డ్ వెటర్నరీ డేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెన్ ద వరల్డ్ హెరిటేజ్ డే హ్యాజ్ అబ్జర్వ్డ్? 18th ఏప్రిల్, 20 ఏప్రిల్, 22nd ఏప్రిల్, 24th ఏప్రిల్? సి అండ్ డిలో ఆన్సర్ లేదండి, ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది. 18th ఏప్రిల్, 20th ఏప్రిల్? వెన్ ద వరల్డ్ హెరిటేజ్ డే హ్యాస్ అబ్జర్వ్డ్? 18th ఏప్రిల్, 20th ఏప్రిల్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెన్ ద నేషనల్ సివిల్ సర్వీసెస్ డే హ్యాస్ అబ్జర్వ్డ్? 6th ఏప్రిల్, 9th ఏప్రిల్, 4th ఏప్రిల్, 21st ఏప్రిల్? సో ఏ అండ్ డిలోనే ఆన్సర్ ఉందండి, బి అండ్ సి ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెన్ ద వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే హ్యాస్ అబ్జర్వ్డ్? 1st ఏప్రిల్, 16th ఏప్రిల్, 23rd ఏప్రిల్, 18th ఏప్రిల్? ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉందండి, బి అండ్ డి ఆన్సర్ కాదు. అంటే 1st ఏప్రిల్, 23rd ఏప్రిల్? సో 16th ఏప్రిల్ కాదు, 18th ఏప్రిల్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెన్ ద నేషనల్ పంచాయతీరాజ్ డే హ్యాస్ అబ్జర్వ్డ్? 18th ఏప్రిల్, 20th ఏప్రిల్, 22nd ఏప్రిల్, 24th ఏప్రిల్? సో సి అండ్ డిలోనే ఆన్సర్ ఉందండి, ఏ అండ్ బిలో ఆన్సర్ లేదు. సో నేషనల్ పంచాయతీరాజ్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 22nd ఏప్రిల్, 24th ఏప్రిల్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే హ్యాస్ అబ్జర్వ్డ్? ఎప్పుడు జరుపుకుంటాం? 16th ఏప్రిల్, 26th ఏప్రిల్, 23rd ఏప్రిల్, 18th ఏప్రిల్? సో ఏ అండ్ డిలో ఆన్సర్ లేదండి, బి అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. ఏంటి? బి అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వరల్డ్ డ్యాన్స్ డే అండ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ కెమికల్ వార్ఫేర్ హ్యాస్ అబ్జర్వ్డ్? సో 2 రోజులు ఆ రోజు జరుపుకుంటాము. ఎప్పుడు అది? 22nd ఏప్రిల్, 29th ఏప్రిల్, 18th ఏప్రిల్, 20th ఏప్రిల్? సి అండ్ డిలోనే ఆన్సర్ ఉందండి, బి అండ్ ఏలో ఆన్సర్ లేదు. ఇప్పటి వరకు మనము ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్ సంబంధించినటువంటి థీమ్స్, ఆ థీమ్స్ యొక్క బ్యాక్గ్రౌండ్, ఆ ఇంపార్టెంట్ డే ఆ రోజే ఉండడానికి గల కారణము, ఇవన్నీ చర్చించుకున్నాం. సో ఎప్పుడైనా అండి ఏ పోటీ పరీక్షకైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు, కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉన్నటువంటి థీమ్స్, వాటి బ్యాక్గ్రౌండ్, ప్రాంతీయాంశాలు, అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, వార్తలు, వ్యక్తులు అంటూ విడివిడి విభాగాలుగా చదువుకున్నట్టయితే చదువుకోవడం ఈజీ అవుతుంది, దాన్ని రివిజన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. అంతేకాకుండా ఏదైనా అంశం ఉన్నప్పుడు దాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అని మర్జ్ చేసుకొని చదివినట్టయితే కూడా కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా మొత్తంగా చదివినాక, సిలబస్ మొత్తం చూసుకొని ఇలా చదివినాక మళ్ళీ అది రివిజన్ చేయడం కోసము దాన్ని ఏం చేయాలి అంటే మోడల్ పేపర్స్ రాయడం కానీ, టెస్ట్ సిరీస్ రాయడం కానీ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేయడం కానీ చేయాలి. సో అలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండాలనే ఉద్దేశంతో గత కొన్ని ఎపిసోడ్లుగా టీశాట్ వాళ్ళము మేము మీకు ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాము కరెంట్ అఫైర్స్ వరకు మాత్రం. సో కరెంట్ అఫైర్స్లో బిట్కి సంబంధించినటువంటి ఆ బిట్స్ అన్నీ కూడా ఆ ఎపిసోడ్లో, అంటే ఏదైనా అంశంకి సంబంధించిన ఎండ్ ఎపిసోడ్లో వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, మీకు ప్రాక్టీస్కు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో. సో ఇప్పటి వరకు మనము ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ఇంపార్టెంట్ డేస్, వాటికి సంబంధించిన థీమ్స్ చర్చించుకున్నాం కదా. ఇంకొక ఎపిసోడ్తో ఇంకొన్ని అంశాలతో మేము ముందుంటాము. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ది బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు.